నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమంలో మండల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ధ్వజమెత్తారు. వివరాలలోకి వెళితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. మండల నాయకులు రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. వారి మాటలను మన టీవీ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ దేవుళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా దేవుళ్ళ మీద ఒట్లు వేసుకుంటూ ఈరోజు రైతులను మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు రైతులను నడ్డి విరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మొదటి ముద్దాయి. ఆయన మీద ఏవన్గా కూడా కేసును చేయాలని చెప్పేసి పెట్టి కేసును చేయాలని మేము నిర్ణయిస్తూ ఉన్నాం. ఎందుకు నిర్ణయిస్తున్నామంటే ఈయన 2 లక్షల రూపాయల రుణమాఫీని మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం 15 ఆగస్టు లోపలనే అని చెప్పినారు. ఎక్కడ కూడా 2 లక్షల రూపాయల మాఫీ కాలేదు. దానికి పూర్తి వివరాలతో సహా నేను చూపిస్తూ ఉన్నా. మా గ్రామానికి సంబంధించిన నాది రాకొండ గ్రామం. నా గ్రామంలో ఒక రైతు 40,000 రూపాయల రైతు 40,000 రూపాయల క్రాప్ లోన్ తీసుకున్నాడు బ్యాంకులో. అతని పాస్బుక్ నెంబర్ వచ్చేసి T0315006109 ఈయన పేరు మహమూద్ సుల్తాన్. ఈ సుల్తాన్ అనే వ్యక్తి బ్యాంకులో 40,000 రూపాయల క్రాప్ లోన్ తీసుకున్నాడు. ఈ 40,000 రూపాయలు తీసుకొని నా రుణమాఫీ అయ్యిందని చెప్పేసి బ్యాంక్ దగ్గరకు వస్తే అతను తిప్పని ఊరు లేదు, తీయని లేదు. కాబట్టి ఈ 40,000 రూపాయల రుణమాఫీనే చేయని వ్యక్తి 2 లక్షల రుణమాఫీ ఏ రకంగా అయింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది రైతులను ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. ఈ విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు, యావత్ రైతాంగం గుర్తించుకొని ఇవి ప్రభుత్వాన్నిపై నిక్కచ్చిగా చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు మా నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలకపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు రైతుల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా రైతులకు అండదండగా ఉంటుందని నిర్ణయం చేసుకొని ఈ ధర్నాకు వచ్చినటువంటి అందరినీ